సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈరోజు 511వ నామం నుంచి చెప్పుకుంటున్నాం. ఈ నామాలన్నీ రహస్య నామములు. వసిన్యాది వాగ్దేవతల అమ్మవారిలోంచి 8 కిరణాలుగా వచ్చినటువంటి అతి రహస్యమైన నామాలు. అలాంటి రహస్యంగా చెప్పుకోకుండా మరి వీడియోలో ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. ఇది రహస్య నామాలంటే రహస్యంగా చెప్పుకునేదానికి అర్థం చూడ్డానికి నామాలుగా ఉంటూ ఇందులో రహస్యమైనటువంటి ఎంతో శక్తి దాగి ఉంది అని అర్థం అనమాట. రహస్యంగా డీకోడ్ చేసుకుంటే కానీ తెలియని కొన్ని ఉన్నాయని అర్థం, అంతేగాని సీక్రెట్గా చెప్పుకోవాలని కాదు ఇది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే 511వ నామంలో బండిన్యాది సమన్విత, బంధిన్యాది సమన్వితాయే నమః అంటే ఏమిటి? దీని యొక్క అర్థం ఏమిటి? మనం చదివేస్తూ ఉంటాం బంధిన్యాది సమన్విత వేస్తాం. అయితే ఇక్కడ ఏమిటి? బంధిన్యాది దేవత అనేటువంటిది ఉంది. బంధిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడుచున్నది. 6 దళములతో కలిగినటువంటి ఈ యొక్క అమ్మవారు స్వాధిష్టాన కమలకర్ణిలో అధిష్టాన దేవత ఉన్నటువంటిది అమ్మవారు. అయితే ఈ 6 దళాలతో ఉన్నటువంటి దళాల మీద అక్షరాలు కూడా ఉంటాయి. ఏముంటాయి కూడా చెప్పబడిందండి శాస్త్రంలో. ఏమిటవి అంటే ట, భ, హ, య, ర, ల అక్షరాలు అన్నమాట ఇవి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఈ యొక్క నామం వల్ల కలిగేటువంటిది ముఖ్యంగా ఈ అమ్మవారు ఎప్పుడైతే అనుగ్రహం కలుగుతుందో, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మన సంకల్పం నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దద్యన్నాసక్త హృదయ అనేటువంటి నామం అంటే దది అంటే పెరుగండి. దద్దన్యాసక్త హృదయ అంటే దది అనగా పెరుగన్నము. దీని యందు ఎక్కువ ప్రీతి కలిగినటువంటిది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పెరుగన్నము, పాలు, క్షీరాన్నము, గూడాన్నము ఇవన్నీ బయటికి చూడడానికి అన్నాల్లాగా ఉన్నాయి. దీనిలో 2 రహస్యాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఈ అన్నాన్ని సమర్పించినందుకు ఏదైనా ఒక దేవతా స్వరూపం మీరు ఇచ్చింది తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన గ్రహదోషం పోతుంది మీకు. అంటే పెరుగుకి అన్నానికి కారకుడు చంద్రుడు. పెరుగన్నాన్ని పెట్టారు అమ్మవారికి, మానసికమైనటువంటి రుగ్మతలు పోతాయి. గూడాన్నం పెట్టారు, శనిచంద్ర సంబంధించిన మోసం మోరాలు ఇట్లాంటివి పోతాయి. అదే కాకుండా నీ యొక్క తత్వం అలా ఉండాలని ఒక అర్థం. ఇందులో పెరుగన్నం ఎలా ఉంటుందండి? ఎంతో మాధుర్యంగా ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో అంటాం పెరుగన్నం తింటూ, అవునా? అంటే ఏమిటి? నీ తత్వం అలా ఉండాలని ఒకటి. అంటే స్మూత్గా, స్వచ్ఛంగా. పెరుగు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది కదా. అంటే నీ యొక్క తత్వం అలా ఉండాలని ఒక ఎత్తు. ఇందులో ఉండేటువంటి రహస్యనామాల్లో రెండవది, నువ్వు దాన్ని సమర్పించడం ద్వారా పెరుగుకి, పాలకి, అన్నానికి కారకుడు చంద్రుడు. చంద్రదోషం ఉందనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో, వాళ్ళకి మానసిక వికారాలు ఎక్కువగా ఉంటాయి. మనసు కకలావికలమైపోతూ ఉంటుంది, దేని మీద ధ్యాస ఉండదు, అటువంటివి. అలాగే కాకినీ రూపధారిణి, కాకినీ రూపం అంటే కాకినీ రూపదేవతగా కలిగి ఉన్నటువంటిది. ఎవరు ఈ కాకినీ దేవత? స్వాధిష్టాన చక్రంలో ఉంటుందండి ఈ కాకినీ దేవత. కాబట్టి ఈ దేవతకు సంబంధించినటువంటి బీజ కీలక న్యాస మంత్రములని కారముతోనే ఉండగలవు. కావున కాకిని అను దేవత ఈ దేవత పేరు.
బీజ న్యాస కీలక, బీజ కీలక న్యాస మంత్రములన్నీ కూడా కాని అక్షరంతో ఉంటాయి, అందుకనే కాకినీ దేవత. తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే మూలాధారాంబుజారూఢ, మూలాధార పద్మమునందు అది ఉన్నటువంటి దేవత గురించి చెప్తున్నారు ఇక్కడ. మూలాధార పద్మమునందు ఉందట. ఆ యొక్క అమ్మవారు చతుర్దళ పద్మమునందు వరుస క్రమంగా 4 బీజాక్షరాలు ఉంటాయి అమ్మవారికి. చాలా గొప్పవాళ్ళండి మన మహర్షులు. ఎందుకంటే ఒక్కొక్క లోపల మీకు అంటే ఉదాహరణకి ఏదైనా ఆపరేషన్ చేసామనుకోండి, లోపల మీకు పలానా ప్యాంక్రియాసిస్ ఉంటుందండి, పెద్ద పేగు ఉంటుంది, చిన్న పేగు ఉంటుంది అంటే సైంటిఫిక్గా కట్ చేస్తే కనిపిస్తాయి. కానీ ఇవి కనబడనటువంటి దాన్ని గుర్తుపెట్టారు మన వాళ్ళు. మనసు అంటాము, మనసు బాగాలేదు అంటాము, మనసు బాగలేని దానికి కూడా డాక్టర్ ఉన్నాడు, అవునా? ఏమండి మనసు అనేది కనబడదు కదండి, దానికి డాక్టర్ ఏంటండి అని ఎవరు అనరు. ఎందుకు? మనసు అనేటువంటిది బాగోట్లేదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, బాగుంటుందని అర్థమవుతుంది. మరి మనసు అనేటువంటి అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి షట్చక్రాలు కనబడవు కదా, కనబడడం వాళ్ళు ఋషులు చెప్పడం ఏంటి, మనం దాన్ని గుడ్డిగా నమ్మడం ఏమిటి అంటే చెప్తున్నా. చాలామంది అడుగుతుంటారు అనమాట, ఏమిటి సార్ షట్చక్రాలు అంటారు, మరి లోపల కట్ చేస్తే కనబడదు అంటే, మనసు కూడా నీకు కనబడదు. కనబడని మనసుకి మానసిక వైద్యుడు ఎలా ఉన్నాడో, ఆ మనసు అనేటువంటిది ఎలా పనిచేస్తుందో, కనబడినటువంటి ఆ షట్చక్రాలు కూడా ఉన్నాయి. వాటికి దేవతలు ఉన్నారు, వాటికి దళాలు ఉన్నాయి, వాటికి బీజాక్షరాలు కూడా ఉన్నాయి. ఆ బీజాక్షరాలు ఏమిటి? ఇక్కడ లా వా షా స, లా వా షా స, ఈ బీజాక్షరాలు. అయితే ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలు పఠనం చేసేటప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క నామాన్ని ఎంతో దాన్ని అసలు ఒక తీపి పదార్థాన్ని తిన్నప్పుడు ఎలా తింటాడండి, అదేదో కేఎఫ్సి వాడిది ఒక యాడ్ ఉంటుంది, లిక్కింగ్ ఈజ్ సంథింగ్, ఏదో ఏదో క్యాప్షన్ ఉంటుందండి, నాకు గుర్తు రావట్లేదు, చాలా రోజుల క్రితం చదివాను. అంటే ఆ టేస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వేల్లో నాకేస్తూ ఉంటాం. ఒక తేనె పిల్లవాడికి, చిన్న పిల్లలు చూడండి, తేనె నోట్లో పెడితే ఏం చేస్తాడు, వాడు శుభ్రంగా నాకేస్తుంటాడు తేనె, ఎందుకంటే వాడు తీగా ఉంది, భలే ఉంది అనుకోని. అలాగే అమ్మవారి యొక్క నామాలు కూడా అంతే మాధుర్యంగా మనం ఫీల్ అవుతూ చేయాలి. అబ్బాయి ఏదో ఈయన చదవమన్నాడండి, రోజుకు ఒక అరగంట సేపు ఈ నామాలతో అయిపోతుంది, ఆ పరిస్థితి ఏమిటి, ఈ అరగంట కనుక నాకు ఉంటే నేను దేశాన్ని ఏదో మార్చేస్తాను అనేటువంటి భావంతో చదవకూడదు. ఈ అరగంట సేపు భగవంతుడికి నేను కేటాయిస్తున్నాను, భగవంతుడి యందు నేను కూర్చొని చేసేటువంటి సమయాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే నేను ఎంతో అదృష్టవంతుడిని అని ఫీల్ అయ్యి చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.